హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేపాటికి 20వ తారీఖు నవంబర్ నెల 2025 అండి. ఒక చిన్న చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం కోసం అని చెప్పి నేను మీ ముందుకు ఈ వీడియో ద్వారా రావడం జరుగుతుంది. విషయం ఏంటంటే ఒక 4 రోజులు బట్టి వర్క్షాప్లో కొంచెం వర్క్ అయితే స్లోగా ఉంది. అంటే ప్లైవుడ్ బాడీస్ కానీ ఐరన్ ఫ్రేమ్ బాడీస్ కానీ డెలివరీస్ వచ్చేపాటికి ఈ వీక్లో మనం అయితే ఏమి ఇవ్వలేదు. కొన్ని కంప్లీట్ డెలివరీస్ ఉన్నాయి, బట్ కాకపోతే కొన్ని వర్క్షాప్ రిలేటెడ్ రీజన్స్ వల్ల మనం అయితే డిలే అనేది కొంచెం ఒక 1 వీక్ మళ్ళీ పోస్ట్పోన్ చేయడం జరిగింది. అంటే మండే నుంచి యాజ్ యూజువల్గా మళ్ళీ ఐరన్ స్కెల్టన్వి, అదేవిధంగా 100 కెపాసిటీ ప్లైవుడ్ బాడీస్ మనం ఈ వారం రోజుల వ్యవధిలో ఇవ్వాల్సిన డెలివరీస్ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో మండే నుంచి రెజ్యూమ్ అయిపోతాయి. సో దయచేసి అందరూ కూడా కొంచెం సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీరు అదేవిధంగా థర్మాకోల్ బాడీస్కి సంబంధించి లేదా తక్కువ కెపాసిటీ కావాలి అని చెప్పి 10 గుడ్లు లేదా 20 గుడ్లు 30 గుడ్లు కెపాసిటీ కోసం అని చెప్పి కాల్స్ చేస్తున్నారండి. సో వాటికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే థర్మాకోల్ బాడీ కెపాసిటీ సైజ్ వచ్చేపాటికి దీంట్లో మనకి మినిమం కెపాసిటీ 65 కోడిగుడ్ల కెపాసిటీ మాత్రమే పడుతుంది. దీంట్లో రోలర్ ట్రే సైజ్ తగ్గించడం వల్ల మనకి బాక్స్కి అయ్యే ఖర్చు కానీ, అదేవిధంగా మనం ఎవరైనా సెట్ చేసేటువంటి కంట్రోలర్ యూనిట్ కానీ, మనం పే చేసేటువంటి దానికి తయారీకి అయ్యేటువంటి లేబర్ కాస్టింగ్ కానీ ఎటువంటి రిడక్షన్స్ అనేది అవ్వదండి. సో అంటే నార్మల్గా 65 గుడ్ల కెపాసిటీ మనం ఒక ప్రైస్ చెప్తున్నాము. అయితే వీడియో చూసిన తర్వాత కొంతమంది ఏంటంటే సో 10 గుడ్లు అయితే కొంచెం తగ్గుతుంది, బాగా తక్కువలో ఉంటాయి, 20 గుడ్లు అయితే ఇంకా తక్కువలో ఉంటాయి, 30 గుడ్లు అయితే 65 గుడ్ల కెపాసిటీ కన్నా బాగా తక్కువలో ఉంటుంది అనే ఆలోచనతోటి కాల్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాంటి ఇదైతే ఏం లేదండి. మెషినరీ మొత్తం అంతా కూడా అదే, ఓన్లీ రోలర్ ట్రే సైజ్ మాత్రమే తగ్గుతుంది. దాంట్లో భారీ తేడా ఏమీ రాదు. రెండోది ఆ బాక్స్ కొలత పరిమాణం దాన్ని బట్టి ఉండాల్సిన ఎంత కొలత ఉంటే అంతవరకు మనం సెట్ చేసిన టూల్స్ అవన్నీ బాగా పనిచేస్తాయి. సో హ్యాచింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు అడిగే కెపాసిటీ కోసం అని చెప్పి థర్మాకోల్ బాడీ సైజ్ తక్కువ దొరుకుతాయి, దాంట్లో సెట్ చేసి మనం ఇవ్వడం వల్ల మీకు హ్యాచింగ్ అయితే రాదు, ఖచ్చితంగా రాదు కెపాసిటీ చిన్నట్లో. ఎందుకంటే మనం అయితే ఫస్ట్ నుంచి బాడీ సైజ్ అదే వాడేవాళ్ళం, లోపల ట్రే సైజ్ మాత్రం 30 కెపాసిటీ ఇచ్చేవాళ్ళం. ప్రైజింగ్ అయితే చాలా పెద్ద తేడా ఏమి ఉండేది కాదు. అందుకని ఆ ఉద్దేశంతో మనం 30 కెపాసిటీ అనేది ఆపేసి దాదాపు 2 సంవత్సరాల దాకా అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఓన్లీ స్టార్టింగ్ కెపాసిటీ 70 కెపాసిటీ, బట్ కాకపోతే మనం అది 65 కెపాసిటీ అనేది చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, దయచేసి గమనించండి. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఈ 1 వీక్ డిలేకి సంబంధించి మీ అందరి ముందు నేను సారీ అడుగుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్గా మండే నుంచి అయితే మీ డెలివరీస్ అన్ని, మండే ఈవినింగ్ నుంచి మీ డెలివరీస్ అన్ని యథావిధిగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా థర్మాకోల్ బాడీస్లో అయితే కనుక ఎటువంటి డిలేస్ లేవు. అవి బుక్ చేసుకున్న 24 అవర్స్లో మనం అయితే డెలివరీస్ పంపించేయడం జరుగుతుంది. వచ్చి తీసుకెళ్లే వాళ్ళు అయితే రెడీగా ఉన్నాయి, తీసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా దగ్గర నుంచి చేయించుకోవాలనుకున్న ఉద్దేశంతో కొంచెం అర్జెంట్గా బయట పనులు చూసుకోవడానికి, అంటే బయట విజయవాడలో పనులు ఏమన్నా ఉండి చూసుకోవడానికి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా దగ్గర నుంచి కూర్చొని తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే టీం దానికి సంబంధించి సపరేట్గా ఉన్నారు, దీనికి సంబంధించి వేరే టీం ఉన్నారు.